నగలు పోతున్నాయనా? కాదు, మీరు నాకు కాకుండా పోతున్నారు. నాకు మీరు కట్టిన ఏ తాళి చాలు. ఈ నగలే కాదు, అవసరమైతే నా ప్రాణాన్ని కూడా పట్టుకెళ్ళండి. కానీ మీ నుంచి నన్ను వేరు చేయకండి. మీరు నాకు దూరం కాకండి. మన దారులు వేరైనాయి, చాలా దూరం కూడా పోయాయి తిరుపతి. ఎందుకని? నేనేం నేరం చేశానని? నువ్వు చేసావని ఎవరన్నారు? నేరం నాది కానప్పుడు ఈ శిక్ష నాకెందుకు చెప్పండి? చెప్పేందుకు కారణం చేసేదానికి అర్థం లేదు. తప్పించుకోవటానికైతే కర్మని తప్పుకోవచ్చు. నా గతించేనా? మీ నీడకు ఎడమై ఎన్ని బాధలు పడుతున్నానో, ఎన్ని నిందలు మోస్తున్నానో మీకు తెలియదు. మీ పాదాల వద్ద ఎంత చోటు ఇవ్వండి, చెప్పండి. చెప్పలేరా? చెప్పి తప్పుకోవడం కంటే చెప్పకపోవటం ఏమి? ఏమండి, ఏమండి, మీరు ప్రేమించింది, పెళ్ళాడింది అంత అబద్ధమేనా? మా వాళ్ళు కాదన్నా బలవంతాలు ఒప్పించారు. ఇదంతా మీ పగ తీర్చుకోవటానికేనా? ఏమండి, మీ పాత పగలకు నా బ్రతుకు బలి పెట్టకండి. అల్లరి చేయాలనా? కాదు, మన బ్రతుకు అల్లరి పాలు కాకూడదని నన్ను మీ భార్యగా స్వీకరించారు, ఇల్లాలుగా ఇంటికి తీసుకొచ్చారు. నేను మీ పాదదాసి, మీ పాదాల నీడను బ్రతికేందుకు నాకు హక్కు ఉండొచ్చు. కానీ అన్యాయాన్ని అడ్డుకునేటందుకు, న్యాయాన్ని పొందేటందుకు కూడా ఈ ప్రపంచంలో అర్థబలం, అంగబలం ఉండాలి. లే, నన్ను వెళ్ళని అడ్డులే. ఏమండి, ఏమండి, ఎక్కడికి రా వెళ్తున్నావు? రావటం ఎప్పుడు, పోవటం ఎప్పుడు? ఇన్నాళ్ళు ఇల్లు పెట్టిన వాడి వాళ్ళు ఎందుకు వచ్చావు? జవాబు లేదా?